ఇక శ్రీశైలం మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు వచ్చిన శివ భక్తులు నిరసనకు దిగారు. రాత్రి 2 గంటల నుంచి మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కోసం శివదీక్ష భక్తులు క్యూ లైన్ లో వందల సంఖ్యలో బారులు తీరారు. ఎన్ని గంటలు వేచున్నా కూడా దర్శనం కాకపోవడంతో వాళ్లకి సహనం నశించిపోయింది. శివ భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కృష్ణదేవరాయ గోపురం వైపున్న తాత్కర్య క్యూ లైన్లని భక్తులు విరగ్గొట్టి ప్రధాన ఆలయంలోకి దూసుకొచ్చారు. మరోవైపు ఆలయ పుష్కరిణి వైపు ఉన్న గేట్ల పైకెక్కి ఆలయంలోకి గుంపులుగా వచ్చేశారు. గేట్ల దగ్గర శివదీక్ష భక్తుల్ని కంట్రోల్ చేయలేక ఆలయ అధికారులు సిబ్బంది చేతులెత్తేశారు. ఆలయ గేట్ల దగ్గర ప్రత్యేక పోలీస్ బందోబస్తు సిబ్బంది కూడా లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇంత ఘోరం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న సాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని అట్లా కాదు, వచ్చి 2 గంటల లైన్లో ఉంటున్నారు. ప్రత్యేక ఏర్పాటు తాగడానికి తీసుకొచ్చిన ఏం చేసిండారు, వచ్చేసాడు ఇచ్చేసాడు తొక్కలో ఏం చేస్తూ ఉంటారు. పిల్లలకు పాలు లేదు, ఏం లేదు, పొద్దు నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు.